హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 23, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ క్రీడలు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ షూటింగ్లో లీమా పెరూలో జరిగింది. దీంట్లో మెడల్స్ పరంగా ఓవరాల్గా మనకి ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ ర్యాంకింగ్ అమెరికా, థర్డ్ ఇండియా ఉంది. ఇండియాకి 7 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 2 గోల్డ్, 4 సిల్వర్, 1 బ్రాంజ్. ఆ తర్వాత చూస్తే రాష్ట్రాల అంశాలు చూస్తే దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని అమరావతిలో నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం. ఇదన్నమాట మన ఏపీ ప్రభుత్వం అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని నిర్మించనుంది. ఆ తర్వాత తమిళ కవి తిరువాళ్ళువార్, ఈయన తిరుకుறள் రాశారు గ్రంథాన్ని. ఈయన విగ్రహాన్ని ఫిలిప్పీన్స్లోని గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఏర్పాటు చేశారు. ఇండియా ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 75 ఇయర్స్ పూర్తయిన సంబంధంగా ఈ విగ్రహం ఆవిష్కరించారన్నమాట. ఆ తర్వాత చూస్తే తెలంగాణ అంశాలు చూసుకుంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జపాన్లో పర్యటించిన రైజింగ్ తెలంగాణ బృందం 12,062 కోట్ల పెట్టుబడులను సాధించింది. వీటి ద్వారా తెలంగాణలో 30,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నమాట. నీతి ఆయోగ్ ప్రగతిశీల అభివృద్ధి ర్యాంకింగ్స్లో మన తెలంగాణ దేశం మొత్తంలో గంగారం, ఇది మహబూబాబాద్ డిస్టిక్లో ఉంటుంది, దీనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ వచ్చేసి కన్నాయిగూడెం, ఇది ములుగు జిల్లాలో ఉంటుంది. సో దేశం మొత్తంలో ప్రగతిశీల అభివృద్ధి ర్యాంకింగ్స్లో ఫస్ట్ గంగారం, సెకండ్ కన్నాయిగూడెం, ఈ మండలాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ దేశంలో 500 మండలాల్లో ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం నిర్వహించగా ఈ మండలాలు అతి త్వరగా అభివృద్ధి చెందాయి. ఓకే, ఆ తర్వాత చూస్తే ఐఐసిటి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, ఇవి మూడింటి ఆధ్వర్యంలో ఐఐసిటి జహీర్ మెమోరియల్ పాఠశాల మైదానంలో 2 days స్టార్టప్ ఎంక్లేవ్ హైదరాబాద్ 2025ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. ఆ తర్వాత చూస్తుంటే అపాయింట్మెంట్స్, మనకి పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా దగ్గుబాటి పురంధేశ్వర్ గారు నియమితులయ్యారు. అయితే దీనికి 20 మెంబర్స్ లోక్సభ నుంచి వెళ్ళి, 10 మెంబర్స్ రాజ్యసభ నుంచి వెళ్ళి, వివిధ పార్టీలు అంటే డిఫరెంట్ పార్టీస్ నుంచి వెళ్ళి ఈ పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీలో సభ్యుల్ని నియమిస్తారన్నమాట. అట్లా మన తెలంగాణ నుంచి వెళ్ళి ఈ మహిళా సాధికారత కమిటీలో నియమితులైన వారు డికే అరుణ గారు, కడియం కావ్య గారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.